వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే కదా. ఎక్కడ నుంచి, ఎప్పటి నుంచి, ఎన్నేళ్ల కింద నుంచి, ఎక్కడ జెండా పట్టిండు? 1,00,000 మందితో మీటింగ్ పెట్టిండు. మరి రాజగోపాల్ రెడ్డి పెట్టిండు, జీవన్ రెడ్డి పెట్టిండు, మదియాసికి గౌడు పెట్టిండు, ప్రేమ్ సాగర్ అన్న పెట్టిండు, మా రాజన్నతో పాటుగా మా అల్లంపూర్ సంపత్ అన్న పెట్టిండు, మా నాయన్ రాజేందర్ రెడ్డి అన్న. ఓకే, మా ఇక్కడ ఉన్న బీసీ బిడ్డలు మీరు మాట్లాడేదంతా ఒక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక వర్గానికి కాదు, కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో మిత్రమా నేనేమంటున్నా కాంగ్రెస్ పార్టీకి. రాహుల్ గాంధీ హైదరాబాద్ కి వస్తే మీరు చెప్పింది తింటాడా, రేవంత్ రెడ్డి గారు చెప్పింది తింటాడా? ఫస్ట్ కార్యకర్త మాట ఏంటంటే మీరు చెప్పింది తింటాడా? నేను కార్యకర్తను కాదు కదా. అంటే రేవంత్ రెడ్డి నేనేమంటున్నా అంటే అసలు రాహుల్ గాంధీని కలిసే పరిస్థితి ఉందా? ఒక నిజమైన నాయకులు మా రేవంత్ అన్న అనే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలకు వస్తే తండ్రి లాంటి వాడు అందరిని ఒక తీరుగా చూస్తాడు అనుకున్నా గానీ ఇవాళ తెలంగాణలో ఓడిపోయిన ఎమ్మెల్సీల ఒక ఇన్ఛార్జీలు ఉరు కదా. మరి ఇవాళ 10 మందిని ఓడిపోయిన నీ చుట్టాలని ఇన్ఛార్జీలను ఎట్లా అనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడందే 119 నియోజకవర్గాల మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ అధికారం చేపట్టిరని మీరు ఎట్లా అనుకుంటున్నారు?